అందరికీ నమస్కారం. ముందుగా ప్రైమ్ డే న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో మూడవ ప్రత్యామ్నాయ గొంతును బలంగా వినిపించినటువంటి ప్రైమ్ డే న్యూస్ యాజమాన్యాన్ని సిబ్బందిని మరి సత్కరించేందుకు కూకట్పల్లి జనసేన టీం ప్రైమ్ డే న్యూస్ ప్రధాన కార్యాలయానికి రావటం నిజంగా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో మొదటి నుంచి కూడా ప్రైమ్ డే న్యూస్ కానీ ప్రైమ్ డే సిబ్బంది కానీ యాజమాన్యం వారి ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మూడవ ప్రత్యామ్నాయానికి చోటు కల్పిస్తూ కూడా బలమైనటువంటి వారి వాయిస్ని వినిపించడానికి బలమైన వేదికగా ఎదిగినటువంటి ప్రైమ్ డే న్యూస్ని యాజమాన్యాన్ని మరి వారి సేవల్ని మరి కొనియాడుతూ వారిని సత్కరించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులకి అదేవిధంగా మహిళా నాయకురాలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రైమ్ డే న్యూస్ గురించి సో వారి యొక్క అనుభవాలని యాజమాన్యం గురించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ముందుగా ప్రభావతి గారు ఉన్నారు మనతోటి, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, మొదటి నుంచి కూడా తన బలమైనటువంటి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. ఒకసారి ప్రభావతి గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభావతి గారు, ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మొత్తం ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందికి కూడా పేరు పేరున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు మన టైం ఆయన కోసం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఏ రోజైతే పార్టీలో జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా అనుక్షణం పార్టీ కోసమే పనిచేసి మేము ఇంత కష్టపడి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు పనిచేసినప్పుడు మేము పనిచేసిందంతా ఫోకస్ చేయడంలో నెంబర్ 1గా ప్రైమ్ నైన్ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలక్షన్ టైంలో ఎన్నో రకాల బెదిరింపులు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా ఏ రోజు వెనకడి వేయకుండా అండదండగా జనసేనకు ఉండి ఈ రోజు వరకు కూడా ఇంత సక్సెస్ఫుల్గా నడిపిన యాజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ చైర్మన్ గారు ఎంత ఫేస్ చేస్తుంటారో మేము అర్థం చేసుకుంటాము. దాన్ని మనసులో పెట్టుకొని వెంకటేశ్వరరావు గారు CEO గారు ఆయన సొంత మనిషిలాగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి మేమున్నాము, మేమున్నాము అండగాను అని ప్రతి నిమిషం కూడా మా అందరికీ కూడా వెనక నిలిచి మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి మేము చేసిన ప్రతి పని ఫోకస్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఇంత సక్సెస్ఫుల్గా నడిపిన బ్రహ్మనాయుడు గారు అయితే మనం చూడక్కర్లే, ప్రతి ఒక్కళ్ళని ఆడుకున్నారు. ఎందుకంటే అది ఆడుకుంటాం అనేది తప్పు పదం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు డిబేట్ విన్నప్పుడు ఆ భాష, ఆ సంస్కృతి అసలు ఎప్పుడు మేము వినలేదు. అలాంటి వాళ్ళందరూ వచ్చి డిబేట్లో ఉన్నప్పుడు ఆయన బలమైన గళాన్ని వినిపించి అందరినీ కూడా చాలా 90% మోటివేషన్ అయితే జరిగిందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కనుక మాకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినందుకు మా అందరికీ కూడా ఒక బాధ్యత చెప్తే దాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తామని మన ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఇంత సక్సెస్ అయినందుకు మేమందరం కూడా ఈరోజు ఆనందంగా ఇక్కడ పండగ చేసుకుంటున్నామని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో తన బలమైనటువంటి గళాన్ని వినిపిస్తున్నటువంటి పసుపులేటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రైమ్ న్యూస్ వారికి అభినందనలు అండి. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మేమందరం ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తూ మరి పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కూడా దోహదపడ్డారండి. మాకు మీడియా సపోర్ట్ కూడా ఈ రోజున బట్టి అవసరం. అలాంటి మీడియా సపోర్ట్ మాకు ప్రైమ్ న్యూస్ వారు ఎన్నో రకాలుగా జనసేన అంటే మూడో ప్రత్యామ్నాయం రావాలని చెప్పి ఎన్నో రకాలుగా మా యాజమాన్య వారు అందరూ కూడా మా జనసేనకి ఈరోజు గెలుపు వరకు తీసుకెళ్లారంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం. ఎన్ని మీడియాలు మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ప్రైమ్ న్యూస్ వారు మాత్రం ఖచ్చితంగా మా జనసేన గెలుపులో వారి భాగం ఖచ్చితంగా ఉంది. మా వాణిని ప్రజల్లో వినిపించడానికి ఎంతో శ్రమపడ్డారు వాళ్ళు. ఆ క్రమంలో వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని మాకు ఎంతో సహకరించినటువంటి ప్రైమ్ న్యూస్ వారిని ఇక మీదట కూడా మా పార్టీ అభివృద్ధికి దోహదపడటానికి మీ సహాయ సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ముందుగా ప్రైమ్ నైన్ సిబ్బందికి
మన వెంకటేశ్వరరావు గారికి, రఘువీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. రాష్ట్రంలో అత్యంత బలమైన ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసే అవినీతిని, అరాచకాలని అనుక్షణం ఎండగట్టి ఎంతో కృషి చేసి జనసేన పార్టీ మూడో ప్రత్యయం రావాలని ఈ రోజున ఒక రాజకీయంలో కాదు, మీడియా రంగంలో కూడా ప్రైమ్ లైన్ అనేది ఒక మూడో ప్రత్యయం అయిందండి. అలాగే మా జనసేన పార్టీ ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు, మేము తెల్లారైతే డిబేట్లో ఎంతమందిని ఎన్ని రకాలుగా భాష వాళ్ళు ఎలా ప్రయోగించిన వాళ్ళందరినీ అడ్డుకట్ట వేసి ప్రజలు ఏమి కోరుకుంటున్నారనేది చూపించారు ప్రైమ్ లైన్లో. దీని గురించి మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రైమ్ 9 టీవీ యాజమాన్యం త్యాగం ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కానీ, లేకపోతే మన జనసేన వాళ్ళు మీటింగ్లు ఎప్పుడన్నా లైవ్ చూద్దామని టీవీ 9 కానీ లేకపోతే ఎన్టీవీ కానీ పెట్టినప్పుడు అవి కనిపించేవి కాదండి. కేవలం మన ప్రైమ్ 9 టీవీ ఈ విజయంలో సింహభాగం ప్రైమ్ 9 టీవీ అని చెప్పి నా అభిప్రాయం అండి. నేను జనసేన కోసం 3 సాంగులు చేశానండి. నేనే జనసేనకు ఉపయోగపడుతున్నాను అనుకున్నాను. కానీ ప్రైమ్ 9 చేసిన త్యాగం జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎప్పుడు కూడా మర్చిపోరు. థ్యాంక్ యూ సార్. యాజమాన్యానికి మొత్తం మా జన సైనికుల పూర్తిగా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొదటి నుంచి కూడా ప్రైమ్ 9 యాజమాన్యం కానీ, సిబ్బంది కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి గుర్తింపుని కూడా కోరుకోలేదు. మన ప్రయత్నం మనం చేద్దాం, మూడో ప్రత్యామ్నాయాన్ని గొంతుని బలంగా వినిపించేటువంటి కార్యక్రమానికి మాత్రమే ఈ వేదిక అని చెప్పేసి మా యాజమాన్యం, మా చైర్మన్ గారు మొదటి నుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఎవరో పొగిడినప్పుడు పొంగిపోవటం, అదేవిధంగా ఎవరైనా విమర్శించినప్పుడు కృంగిపోవటం అనేటువంటి పరిస్థితులు అయితే ఇప్పటివరకు ఇక్కడ మాకు ఈ అట్మాస్ఫియర్లో అయితే లేదు. మా పని మేము చేసుకుంటూ పోతాం. నిజం, ఇదే మా ఇజం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకెళ్ళ, మీ అందరికీ నటుడిగా సుపరిచితుడిని. అయితే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత, ఎంత మెరిట్కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేటి సామెత. ఇప్పుడు గోల్డ్ ప్లేట్ అంటే మన పవన్ కళ్యాణ్ బంగారం గారు. అటువంటి వారికి ఆయన చేస్తున్న మహాయజ్ఞానికి ఒక సమితిలాగా నేను కూడా పార్టీలో చేరి క్యాంపెయిన్ నిమిత్తం క్యాన్వాసింగ్కి వెళ్ళాను. బంపర్ మెజార్టీతో గెలిచినందుకు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు, అంతటి మహాయజ్ఞానికి కూడా పీటల మీద దంపతులు కూర్చోవాలి. ఆ కూర్చున్న దంపతులే మన ప్రైమ్ 9 రఘువీర్ గారు, వెంకటేశ్వరరావు గారు. దయచేసి ఒక్కసారి మీ అందరూ కూడా హర్షధ్వానాల మధ్య, ఎందుకంటే ఎవరు ఏం చేసినా కూడా దానికి సపోర్ట్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మేమే తోపు, మేమే తురువు, మేమే మా తర్వాత అని విర్రవీగిన ఎవరైతే సదరు నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్, దిస్ ఇస్ టైగర్. పులి ఎప్పుడు కూడా ఒక 2 అడుగులు వెనక్కేసింది అంటే భయపడో లేకపోతే దానికి చేతకాకో కాదండి, మరిన్ని 10 అడుగులు ఎదురుకెయ్యాలంటే బంపర్ మెజార్టీ తూసేదరుగా 0తో ప్రస్థానం మొదలైన 10 ఏళ్ల క్రితం మన పవన్ కళ్యాణ్ గారి జనసేన యొక్క ప్రస్థానం ఈ రోజుని 21కి 21, 2కి 2. అంతేకాదండి, ఇప్పటివరకు నాకు ఊహం వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్స్లోనూ కూడా ఇంతటి 85% పిఠాపురం చరిత్రలోనే లేదండి. 85% పోలింగ్ ఇవ్వడం కానీ, రాత్రి 1 గంట వరకు కూడా పోలింగ్ బూత్లో ఓటర్లు ఉండి ఓటు వేయడం కానీ జరగలేదు. దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ జనసేన, పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదండి, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ తప్పు ఒప్పో లాస్ట్ టైం మేము కొంత తప్పు అంటే, నేను ఇంటింటికి డోర్ టు డోర్ పిఠాపురం క్యాంపెయిన్ వెళ్ళి చేసిన వాడిగా నేను ఒక మాట చెప్తున్నానండి. లాస్ట్ టైం తప్పు మేము చేసేసామండి. ఆ తప్పుని మేము ఈసారైనా రెక్టిఫై చేసుకుందామని మా సొంత ఖర్చుల మీద మేము వచ్చామని ఎన్ఆర్ఐస్ అండి. నాకు తెలిసి 8 దేశాల నుంచి పిఠాపురం వచ్చి కాకినాడలో, పిఠాపురంలో సరే ఎక్కడో ఒకటి తలదాచుకుని ఆ 15-20 రోజులు కూడా క్యాంపెయిన్ చేసి స్వచ్ఛందంగా మేము పాల్గొంటాం అని వాళ్ళు సొంత ఖర్చుల మీద ఎన్ఆర్ఐస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ప్రచారానికి. 2,
ఎక్కడెక్కడెక్కడో మన భారతీయులు, మన ఆంధ్ర వాళ్ళు, మన పిఠాపురం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఓటు హక్కున్న ప్రతి వాళ్ళు కూడా గత 2-3 టర్మ్స్ నుంచి కూడా ఓటు ఇచ్చిన వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నిలబడుతున్నారంటే ఆయన్ని గెలిపించుకోండి, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అయిన బాధ్యతతో వారు సొంతంగా గత 2-3 టర్మ్స్ నుంచి ఓటు వేయని వాళ్ళు కూడా ఈసారి వాళ్ళంతా వాళ్ళే అబ్రాడ్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ 13-14 కంట్రీస్ నుంచి వచ్చి మరి ఓటు వేశారు. దాని ఫలితం ఈసారి జనసేన బంపర్ 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 మెజారిటీ, అంతటి అద్భుతమైన మెజారిటీ ఇచ్చినటువంటి అలాంటి మహానుభావుడికి క్యాంపెయిన్ రూపంలో నేను కూడా చిన్న సమిధిలాగా పాల్గొన్నందుకు, ఈ విజయంలో నాకు చిన్న ఇది ఉన్నందుకు చాలా 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 గర్వపడుతున్నాను. అంతేగా ఇందాక చెప్పాను కదా, ఎంత పెద్ద దానికైనా సపోర్ట్. ఇవాళ ప్రైమ్ 9 న్యూస్ అంటూ ఎస్, ఎందుకంటే మీకు తెలియందే ఉంది కాదు, ఇప్పుడు ఇది చెప్పకూడదు అప్రస్తుతం అని కాదు, కానీ ప్రతి పార్టీకి ఏదో ఒక మీడియా అన్నది కొమ్ము కాస్తుందని చెప్పుకునే ఈ రోజుల్లో ఎస్, నీతికి, నియమానికి, మంచినికి, ధర్మాన్ని నమ్ముకున్న అలాంటి మహానుభావుడికి మనం ఎందుకు చేయకూడదు అని ముందుకు వచ్చినటువంటి మరొక్కసారి మా ప్రైమ్ 9 యాజమాన్యం, మన రఘువీర్ గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, ఇందు మూలంగా మనందరి సమక్షంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జన సైనికుడిని ఆకెళ్ళ థ్యాంక్ యూ అనండాలి. మరి ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యాన్ని, సిబ్బందిని సత్కరించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ నోకరాజు గారికి, అదేవిధంగా మరి ఈసీ మెంబర్ అయినటువంటి ఆకెళ్ళ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఎవరు పట్టుకోండి, ద్వయం అది ఆయనకి ఇంక కలిపి కప్పండి అన్న, అది మరి మనం గుడ్ జాబ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా జనసేన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడో కూర్చున్న మహిళలు తెలంగాణలో కూడా కామెడీగా చెప్పారండి. ఇప్పుడు కూడా ఇవిడ చాలా స్వార్థంగా చెప్పాను, ఆల్ ద బెస్ట్ అన్నారు కానీ మన ద బెస్ట్ అన్నట్లేదు. మరి 100% అయితే సార్ ఎక్సలెంట్ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఆడుకోవడం చూస్తే మాకు నిండిపోయింది అనమాట. మాకు రండి. మేము రిజల్ట్ తర్వాత బ్రహ్మనాయుడు గారు ఏం మాట్లాడతారా అని చూసాను. మీ మధ్యలో ఇది మాత్రం అభినందించదగ్గ అంశం. మంచి మొక్కలు తీసుకొచ్చి బొకేలు ఎందుకని చెప్పేసి నిరుపయోగం కదండి బొకేలు. మళ్ళీ సార్ అదే మళ్ళీ ఇంటికి వెళ్ళాను, అపరాధ గారు నైట్ వచ్చేసాడు.
యా, రండి